వచ్చేసి బేబీ అనేది అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతాడు, దానివల్ల డెత్ కూడా కావచ్చు. కాబట్టి బ్యాక్ ఫ్లోస్ ఇచ్చినాం అనుకో ఒక పాయింట్, దానివల్ల ఏమవుతుంది, ఎయిర్ ప్రెషర్ ఇలా ఎలా ఇస్తారు, మౌత్ టు మౌత్ ఇవ్వచ్చు. పేషెంట్ మనం సర్వే చేయాలంటే కంపల్సరీ మౌత్ టు మౌత్ అనేది బ్రీతింగ్ అనేది ఇవ్వాలి. ఓకేనా? ఓకే, మరి ఎంతసేపు చేస్తారు ఇలా సిపిఆర్? 5 సైకిల్స్. ఓకేనా? 5 సైకిల్స్ అనేది కంపల్సరీ. ఎట్లా 5 సైకిల్స్ అవుతుంది, ఎలా పొజిషన్ తీసుకోవాలా, ఏం చేయాలి, రికవరీ పొజిషన్. రికవరీ పొజిషన్ అంటే ఏం లేదు, పేషెంట్ని వన్ సైడ్, ఓకేనా, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ లేటరల్ ఇట్లా లెఫ్ట్ సైడ్ తిప్పి పడుకోబెట్టాలి. ఓకేనా? ఈ హ్యాండ్ ఉందా, ఈ హ్యాండ్ తల కింద పెట్టుకొని వన్ సైడ్ రికవరీ పొజిషన్లో ఇలా పడుకోబెట్టాలి. ఇలా పడుకోవడం వల్ల మళ్ళీ ఏమవుతుంది అంటే చేయాలి పీసీ సిపిఆర్ అనేది కంటిన్యూ చేయాలి. ఎప్పటి వరకు? ఎమర్జెన్సీ వెహికల్ అదే 108 వెహికల్ వచ్చే వరకు సిపిఆర్ అనేది కంటిన్యూగా చేస్తూ ఉండాలి. సడన్గా మీరు సిపిఆర్ చేస్తున్నారు, 1 సైకిల్ 2 సైకిల్ చేశారు, పల్స్ వచ్చేసింది, ఏం చేస్తారు? ఏం పేరు అండి, ఏం పేరు? ఓకే, వెరీ గుడ్, మంచి. 108 వెహికల్ వచ్చే వరకు మనం 108 వాళ్ళు ఏమేమి ఎమర్జెన్సీ చేస్తారో అన్ని 108 వాళ్ళు చేస్తారు. కానీ మనము ముఖ్యంగా ఇంట్లో ఎవరన్నా సడన్ గా స్పృహ తప్పి పడిపోతే ఏం చేయాలని చాలా మందికి అవగాహన ఉండదు. 108 అంటే వాళ్ళు వస్తారు, తీసుకెళ్తారు, వాళ్ళు మెడికల్ బిలో 3 ఇంచెస్ బిలో కెరోటిడ్ పల్స్ అనేది ఉంటుంది. ఎంతసేపు చేస్తే ఓన్లీ 30 సెకండ్స్ మాత్రమే చెక్ చేయాలి. ఓకేనా? హలో, ఎక్కువసేపు చెక్ చేయాలి. ఓకేనా? పల్స్ చెక్ చేశాడు, పల్స్ లేదు, స్టార్ట్ సిపిఆర్. సిపిఆర్ ఎలా చేస్తారు సార్ చూపిస్తారు చూడండి. ఇది బిట్వీన్ ద నెప్పుల్స్, ఇది స్టెర్నమ్. చూడరా, నేర్చుకోండి, తర్వాత చూద్దరు. కానీ బీపీ కానీ ఇదని ఏందనేది మీకు తెలియాలి. ఓకే, దీని ఏమంటారు, స్పిగ్నోమానోమీటర్. అంటే కాళ్ళు లేపారు, వాటర్ ఉప్పు నీళ్ళు తాగిచ్చారు, లేచారు. మా షుగర్ పేషెంట్లకి ఇలా పెట్టాలి, ఇలా పెట్టి హ్యాండ్ లాక్ ఇంకో చేయాలి, హ్యాండ్ లాక్ చేయాలి. చూడండి ఇక్కడ చూడండి, ఇలా లాక్ వేసి ఇక్కడ స్టెర్నమ్ మీద ఇంకో హ్యాండ్ పెట్టాలి, పెట్టి 90 degrees ఉండాలి హ్యాండ్ ఇది. ఓకేనా? 90 degrees హ్యాండ్ పెట్టి పుష్ హ్యాండ్ హార్డ్ అండ్ ఫాస్ట్ పుష్ బలంగా ప్రెస్ చేయాలి పేషెంట్కి.